Hey guys, welcome back to Russian Reality. So let us discuss a most concerned topic. ఈరోజు మనం లైక్ పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా చాలా కన్సర్న్ అయిన టాపిక్ ఏం తెలుసా? సేఫ్టీ. మోస్ట్లీ పేరెంట్స్ లైక్ గర్ల్స్ పేరెంట్స్కి అయితే ఇంకా చాలా భయం. అంటే లైక్ ఒక గర్ల్ని దేశం దాటి పంపించాలంటే చాలా భయపడతారు. మోస్ట్లీ దే థింక్ అబౌట్ లైక్ అక్కడ సేఫేనా, మంచిదేనా, బాగుంటారా అందరూ అని లైక్ ఒక డౌట్ ఉంటుంది కదా. లెట్ మీ క్లారిఫై యూ. ఓకే, నాకు తెలిసి రష్యా సేఫెస్ట్ ప్లేస్ అంటే ఐ విల్ సే ఎస్. ఎందుకంటే నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో ఐ నెవర్ ఎక్స్‌పీరియన్స్ లైక్ ఎనీ హెరాస్మెంట్స్ ఆర్ టీజింగ్స్. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు. నాకు తెలిసినంత వరకు అసలెక్కడ ఏది జరగలేదు. బట్, బట్ ఫుల్ స్టాప్. మర్డర్స్ కొన్ని లైక్ అటెంప్ట్ మర్డర్స్ అయితే జరిగాయి. అది కూడా రష్యన్స్ ద్వారా కాదు. లైక్ అదర్ కంట్రీస్ వల్ల స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు తప్ప, రష్యన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ అంటే మేబీ రేసిజం అని చెప్పొచ్చు. బట్ నాట్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ వాళ్ళు. అంటే లైక్ రష్యన్ అబ్బాయిలు మరీ ఏం అనకుండా ఉంటారా అంటే అంటారు. బట్ మనం మొహం మీదకొచ్చి మనతో డైరెక్ట్‌గా అసలు మనల్ని ఏమనరు. వాళ్ళు ఏదో జోకేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, మనల్ని డైరెక్ట్‌గా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు, చూడలేదు కూడా. మీరెప్పుడైనా లైక్ బయట తిరగాలని అనుకున్నారనుకోండి, లైక్ మోస్ట్ బర్త్‌డే పార్టీస్ ఉంటాయి. బయటన సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి అవి గుంపు గుంపులుగా ఎళ్తాం. లేదా ఒక్కరమైనా ఎళ్ళొచ్చు. అందరూ చాలా బయటనే ఉంటారు. వాళ్ళు 1, 2 వరకు అలా బయటనే తిరుగుతారు. మనకి ఎవరైనా ఏమైనా అంటారంటే అనరు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఏరియాలో ఒక పోలీస్ కార్ అండ్ ఒక లేడీ అండ్ మెన్ ఉంటారనమాట. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినోళ్ళు. గైస్ నేనొక నిజం చెప్పాలా? ఒకవేళ మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు లైక్ మన ఇండియన్స్‌తోనే ప్రాబ్లమ్స్ తప్ప రష్యన్స్‌తో ప్రాబ్లమ్స్ ఉండవు. మనలో మనం కొట్టుకొని పోతాం తప్ప వాళ్ళు మనల్నేమనరు. సో, పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉంటే భయపడొద్దు. మీ అమ్మాయి ఆర్ అబ్బాయి సేఫ్‌గానే ఉంటారు. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కోరుండి గెలుకున్న ప్రాబ్లమ్స్ తప్ప రష్యన్స్‌తో అంత ప్రాబ్లమ్స్ ఉండదని చెప్పడానికి ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.